ఏపీ డిఎస్సి వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇదే టాపిక్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు డిఎస్సి అంశం ఏంటి? ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి లక్షలాది మంది అభ్యర్థులు ఎన్నో ఆశలు పెట్టుకొని పరీక్షలు రాశారు. కానీ ఇప్పుడు అదే డిఎస్సి చుట్టూ వివాదాలు, ఆరోపణలు, అనుమానాలు చెలరేగుతున్నాయి. అసలు ఏం జరిగింది? ప్రతిపక్షాలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి? అభ్యర్థులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మర్చిపోకుండా వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 10 మందికి ఉపయోగపడేలా లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా డిఎస్సి అంటే ఏంటో తెలుసుకుందాం. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. దీన్ని షార్ట్ ఫామ్లో డిఎస్సి అని పిలుస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి నిర్వహించేటువంటి నియామక ప్రక్రియనే డిఎస్సి అంటారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి పేరుతో భారీ స్థాయిలో టీచర్ నియామకాలు చేపట్టారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. వేలాది పోస్టులకు లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇది రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ నియామకాలలో ఒకటిగా నిలిచింది. అసలు డిఎస్సి వివాదం ఎక్కడ మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, స్థాయి సంఘాలు డిఎస్సి నియామకాలపై తీవ్ర ఆరోపణలు చేయడం ప్రారంభించాయి. వారి ప్రధాన ఆరోపణలు ఏమిటంటే ప్రశ్నాపత్రాలు లీకేజ్ జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మెరిట్ లిస్టులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా పోస్టుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. వారందరిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ప్రతిపక్ష నేతలు మరియు కొన్ని స్థాయి సంఘాలు ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. అభ్యర్థుల భవిష్యత్తులో ఆటలాడితే గనక అది క్షమించరాని తప్పు అని వారంటున్నారు. లక్షలాది మంది యువత జీవితాలు దీనిపై ఆధారపడ్డాయి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఏమనుకుంటుంది? ప్రభుత్వం మాత్రం ఆరోపణలను ఖండిస్తుంది. నియామక ప్రక్రియ ప్రతీది కూడా చాలా పారదర్శకంగా జరిగిందని చెప్తుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఎంపికలు జరిగాయి. అవసరమైన కొన్ని నిబంధనలు మేము పాటించాము, అంతే తప్ప ప్రతిపక్షం చెప్తున్నటువంటి ఆరోపణలు నిరాధారమని చెప్తుంది. మరొక వైపు నిరుద్యోగుల యొక్క బాధ వర్ణనాతీతం. ఇక్కడ అసలు విషయం రాజకీయాలు ఎప్పుడూ కాదు. కాకపోతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువత ఇప్పుడు 3 రోడ్ల కూడలిలో ఉండిపోయింది. పాపం చాలామంది 5 సంవత్సరాలుగా, మరికొంతమంది అభ్యర్థులు 10 సంవత్సరాలుగా, మరికొంతమంది అభ్యర్థులు 15 సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్లలో చదువుతూ, పీజీలు, హాస్టళ్లలో ఉంటూ, కుటుంబాలు నుంచి అప్పులు తీసుకుంటూ ఒకే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కోసం పోరాడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏ చిన్న అనుమానం కానీ, అపోహ కానీ వచ్చినా వారి మనసుల్లో భయం మొదలవుతుంది, ఆందోళన పెరుగుతుంది. నిజంగా న్యాయం జరిగిందా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంది. ఇప్పుడు జరుగుతుంది అటువంటి పరిణామమే. నిజం చెప్పాలంటే నియామకాలు జరిగి ఇన్నాళ్ల తర్వాత ఈ రకమైనటువంటి అనుమానం అభ్యర్థుల్లో కలగడం అనేది నిజంగా బాధించదగినటువంటి విషయం. ఈ విషయంలో మరో కోణం కూడా దాగి ఉంది. అయితే మరోవైపు వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికే నియామకంగా జరిగిపోయింది. ఎంపిక ప్రక్రియ పూర్తయిపోయింది. వారిలో చాలామంది నియామక ఉత్తర్వులు పొందారు. దాదాపు 16,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఒకవైపు ఎంపికైన అభ్యర్థుల ఆనందం, మరొక వైపు వివాదాలపై ఆందోళన చెందుతున్నటువంటి అభ్యర్థులు, విద్యార్థులు, ఇలా 2 వర్గాల భావోద్వేగాలు ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ చుట్టూ, దాన్ని కండక్ట్ చేసిన విధానం చుట్టూ
కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో అసలు పరిష్కారం ఏమిటి అనంటే, ఇలాంటి సందర్భాల్లోనే ప్రజలు కోరుకునేది ఒక్కటే: పూర్తి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. అన్ని వివరాలను బహిరంగంగా ప్రభుత్వం ప్రకటించాలి. అవసరమైతే స్వతంత్ర విచారణ కోసం ఆదేశించాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక ఉద్యోగం కాదు, ఒక కుటుంబ భవిష్యత్తు, ఒక విద్యార్థి నిస్వార్థమైనటువంటి కళ. ఒక నిరుద్యోగి తను ఉద్యోగం కోసం వెతుక్కునేటువంటి వేట, అదే తన జీవిత లక్ష్యం. మరి అలాంటి విద్యార్థి, అలాంటి నిరుద్యోగి, అలాంటి వ్యక్తి యొక్క బాధ, మనోవ్యత ఒక పెద్ద సినిమా కథే. మరి అలాంటిది ఇప్పుడు ఇలాంటి డిఎస్సిపై ఈ విధమైనటువంటి ఆరోపణలు రావటం అనేది నిజంగా శోచనీయం. డిఎస్సి వివాదంలో నిజం ఏదైనా కావచ్చు, కానీ చివరికి గెలవాల్సింది రాజకీయ పార్టీలు, రాజకీయం ఎంతమాత్రం కాదు. గెలవాల్సింది ప్రతిభ, గెలవాల్సింది నిజాయితీ, గెలవాల్సింది నిరుద్యోగ యువతుల కళ. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు కూడా టీఎస్సీ నియామకాలపై స్వతంత్ర విచారణ అవసరమని భావిస్తున్నారా, లేక అవసరం లేదు, నియామకాలని సమర్థిస్తారా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి.